హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు గురువారం రాత్రి 9 లోపు లవంగంతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రి ధనవంతులైపోతారు. ధనం విపరీతంగా వస్తుంది, డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, దరిద్రం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు, ధనం నిలవడం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి. డబ్బుకు లోటు అనేది రాదు. చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడును తొలగిస్తాయి. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. తెలంగాణ వంటలు అధికంగా వాడుతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు. అంతేకాదు, ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటల్లోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమః అని కామెంట్ చేయండి. లవంగాలు డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారి గురువారం ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పనిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం ఇంట్లో ప్రతి మూల చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 గంటల్లోపు ఎప్పుడైనా సరే ధూపం వేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం చేయండి. కనీసం గురువారం అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, మార్పు కనిపిస్తుంది. అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి, లేదంటే లేదు. మరి చేస్తున్నారు కదా, మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి మన సమస్యలను తొలగించుకోండి. ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు గురువారం భలే అద్భుతమైన రోజు. రాత్రి 10 లోపు పసుపు రంగు నీటితో ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సిద్ధ శాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు. పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి. పసుపు చాలా మంచి పదార్థం, మంగళకరమైన పదార్థం కూడా. పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది. భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి.
ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు. నా పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడే అద్దేస్తారు. పసుపుతో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపు నా అభిప్రాయం అనగా బొడ్డుపై పుయ్యడం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంపద శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు. చెడు సంబంధాలు మంచిగా మారుతాయి. పసుపును బొడ్డుపై పుయ్యడం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. పసుపు పెనవేసుకొని పోయింది. ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి జరిగినా, పండగ వచ్చినా, పబ్బం వచ్చినా పసుపును తెచ్చి వినియోగిస్తాము. అందుకే అందరూ పరమ పవిత్ర పదార్థంగా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి గురువారం రోజు రాత్రి 10 లోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు. మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో, జాతకం మారాలని కోరుకుంటూ ఉంటారో వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు. ఆ జాతక దోషాలు అన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. జాతకం కోసమే కాదు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదు అనే దిగులు పడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు. రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గ్లాసుడు నీళ్లు, స్వచ్ఛంగా ఉండే నీళ్లు తీసుకొని తర్వాత ఆ నీరులో 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు కలిపితే నీళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు. గురుడికి గురువారానికి సంబంధం ఉంది. కాబట్టి గురువారం రోజు ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తుంది. ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని నీటి చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో ఏడుస్తారు. 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టు తిప్పుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరినైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకు దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను, నువ్వుల నూనె ఒత్తులను తీసుకొని అరటి చెట్లు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడికి కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఈ పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసిన దాన్ని మీరే మట్టి ప్రమిదని పెట్టి 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తరువాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి. అరటి చెట్టునే మీ ఇష్టదైవం అనుకొని నాకున్న జాతక దోషాలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తరువాత ఇంటికి వచ్చి ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం 5 గురువారాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం చేసుకోండి, పరిహారాన్ని చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. ధన్యవాదములు.